అందరికీ నమస్కారం. కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలను వార్తలు కానీ చూసినట్లయితే ప్రధానంగా ముందుగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే బాబు మోసాలపై ప్రజాగ్రహం, పార్టీ నేతలు జెడ్పీటీసీల సమావేశంలో వైఎస్ జగన్, తమకు ఎవరి వల్ల మంచి జరిగిందో ప్రతి కుటుంబంలోనూ చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలైనా వార్షిక బడ్జెట్ లేదు. పథకాలకు కేటాయింపులపై నిలదీస్తారనే భయంతోనే ఓటాన్ అకౌంట్తో చంద్రబాబు కాలయాపన. సూపర్ 6 హామీల అమల్లో విఫలం. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తం, ప్రతిదీ స్కామే. కేసులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా మన ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ టీడీపీ పాలన మధ్య తేడాను ప్రజలు గమనించారు. 2 ప్రభుత్వాల్లో ఎవరి వల్ల మంచి జరిగిందనేది ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతుంది. చంద్రబాబు చెప్పిన అబద్ధాలు మోసాలు అవుతాయి. ఆ మోసాలపై ప్రజలకు రోజురోజుకి ఆగ్రహం పెరుగుతుంది. అది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఇప్పటి ఫలితాలు పూర్తిగా తారుమారు అవుతాయి. ఇది సాక్షి దినపత్రికలో రాసినటువంటి ప్రధాన బ్యానర్ ఐటమ్. అదే ఇక్కడ ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే వైకాపా విధ్వంసకర నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు. శాఖల వారీ విజన్ రూపొందించుకొని నిర్దిష్ట లక్ష్యంతో పనిచేయాలి. జనవరి నుంచి ఆచరణలోకి P4 విధానం. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ప్రాథమిక పారిశ్రామిక సేవా రంగాలపై సమీక్షలో సీఎం చంద్రబాబు. ఇక్కడ అంటే ఈ రెండుకి కొంచెం దగ్గర సంబంధం ఉంది. అంటే అన్ని వ్యవస్థలు నాశనమై ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని చెప్పి ఈనాడులో చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో వార్తలు రాస్తే, పార్టీ సమావేశంలో జగన్ గారు చెప్పిన దాని గురించి రాశారు. దాంట్లో ఏం చెప్పాడు, బాబు మోసాలపై ప్రజాగ్రహం. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, నవ్వు తెప్పిస్తున్న విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ టీడీపీ పాలన మధ్య తేడాలను ప్రజలు గమనించారు. నిజమే. ఎందుకంటే టీడీపీ పాలన కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి గత 3 దఫాలుగా 15 సంవత్సరాల పాటు అధికారంలోనూ 15 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలోనూ చంద్రబాబు గారి యొక్క పాలన చూశారు. చంద్రబాబు గారు పాలన యొక్క చేసిన ప్రతిఫలాలు వలన ప్రజలు లబ్ధి పొందారు, వాటిని అనుభవిస్తున్నారు. గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు. మీ పరిపాలనలో జరిగినటువంటి విధ్వంసం చూశారు. మీ పరిపాలనలో జరిగినటువంటి దోపిడీ చూశారు. మీ పరిపాలనలో జరిగినటువంటి దౌర్జన్యాలు, వికృత చేష్టలు చూశారు. అవన్నీ చూసే కంపేర్ చేసుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బాబే బెటర్ అనే ఉద్దేశంతో మిమ్మల్ని దారుణంగా ఓడించి ఎన్డీఏ కూటమిని గెలిపించారు. మీరు చెప్పింది కరెక్టే. ఇకపోతే అన్ని శాఖలలోనూ కుంభకోణాలే, ప్రతిదీ స్కామే. 4 నెలల్లో ఏ శాఖలో కుంభకోణం చేస్తారండి? మీరు ఒక పక్క హామీలు అమలు చేయలేదు అంటున్నారు. హామీలు అమలు చేయలేదు, ఏమి చేయలేదు, బడ్జెట్స్ ప్రవేశపెట్టలేదు అంటున్నారు. మరి ప్రతిదీ స్కామే అంటున్నారు. ఈ రెంటికి మధ్య ఎక్కడన్నా పొంతనుందా? అంటే మీరు ఏదో అడగోలుగా నోటుకొచ్చినట్టు మాట్లాడాలి, ఏదో విమర్శించాలని తప్పితే బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, ప్రతిదీ స్కామే, బడ్జెట్ ప్రవేశపెట్టలేదు, సూపర్ 6 అమలు చేయలేదు అని అంటున్నారు. మళ్ళీ ప్రతిదీ స్కామే అంటున్నారు. ఇప్పుడు ఈ 4 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి శాఖ పైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. ప్రతి శాఖను కూడా 1కి 2 సార్లు సమీక్షా సమావేశం పెట్టారు. మీ గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఒక శాఖ మీద శ్వేతపత్రం విడుదల చేయడం కానీ, ఒక శాఖలోని అధికారులందరితో మీరు ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పరిచినట్టు కానీ ఎప్పుడైనా చేశారా? ఇవన్నీ చేయకుండా ఒక శాఖ మీద మీకు పొట్టే లేదు. ఇంత అసలు అధికార పరిపాలన మీద మీకు పొట్టే లేదు. ఎంతసేపటికి ఎక్కడి నుంచి ఎక్కడ ఏ ఏమి చేయవచ్చు, ఏమి చేయవచ్చు, ఎక్కడెక్కడ ఏమి చేయవచ్చు, ఎక్కడ మనకు లబ్ధి పొందుతుందనే దాని గురించి ఆలోచించారు. కానీ కుంభకోణాలు ఎక్కడెక్కడ చేయవచ్చు అని ఆలోచించారే కానీ ప్రజలకు ఎక్కడ మేలు జరుగుతుందని ఏ శాఖ పైన ఎప్పుడైనా సమీక్షా సమావేశం
కలెక్టర్లతో ఆఫీసులతో పెట్టడం జరిగిందా? మీరు పెట్టిన ఒకటే ఒక కలెక్టర్ సమావేశం, సమీక్షా సమావేశం, అది ప్రజావేదికను కూలగొట్టడానికి. ఈ ప్రజలు కూడా చూస్తానండి, మీరు గుడ్డిగా రాయడం, ప్రజలు కూడా ఈ రెండింటికి కంపేర్ చేస్తారు వార్తలకి. మీరంటే పిచ్చి అభిమానం ఉండేవాళ్ళు పేపర్ చదివితే చదవచ్చు, పేపర్ చదువుతూ అందరూ చదువుతారు, ఎందుకంటే మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవడానికి. కానీ ఈ విధంగా ఒకదానికొకటి పొంతం లేకుండా రాస్తే క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అది ఎంత తొందరగా గ్రహించుకుంటే అంత మంచిది. దగాపడ్డ రైతన్న, కూటమి నేతల అవమానాలు, చీత్కారాలు, హామీలు అటకెక్కించి దారుణంగా వంచిన చంద్రబాబు. ప్రభుత్వాన్ని నిలదీస్తున్న అన్నదాతలపై నోరు పారేసుకుంటున్న కూటమి నేతలు, కుక్కలకున్న విశ్వాసం రైతులకు లేదని ఎమ్మెల్యే కొలగపూడి వివాదాస్పద వ్యాఖ్యలు. సూపర్ 6 ఊసేలేదు, రైతు భరోసాకు మంగళం. ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టి బీమా పరిహారం దక్కకుండా చేసిన వైనం. కరువు సాయం బకాయిలకు పంగనామాలు, వర్షాలు వరదల సాయంలోనూ కోత. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి పెట్టి నుంచి అన్నదాతకు కష్టాలు, కన్నీళ్లు. అంతకుముందు అయితే ఆనంద బాష్పాలతో ఎగిరి గంతేసేవాళ్ళు గత 5 సంవత్సరాలు రైతులు. రైతులు గత 5 సంవత్సరాల్లో ఉన్నంత ఆనందంగా ఎప్పుడూ లేరు. అసలు బీమా పరిహారం, ప్రభుత్వం బీమా ప్రీమియమే కట్టకుండా ఎగ్గొట్టింది. బీమా ప్రీమియం ప్రభుత్వం కట్టకుండా ఎగ్గొట్టి రైతులకు బీమా పరిహారం రాకుండా చేసింది గత ప్రభుత్వం. ఈ 4 నెలల్లో ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కానీ అంటే వాళ్ళు చేసిన తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద నెట్టడానికి, వాళ్ళు చేసిన తప్పులను వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఈ 4 నెలల్లో వర్షాల సీజను అయిపోయి అన్నీ అయిపోయి ఇంతవరకు పంటలే వేయలేదు, పంటల సీజనే ఇంకా రాలేదు, ఎక్కడ వరి నాట్లు కూడా నాటలేదు. దానికి ప్రీమియం బకాయిలు ఎగ్గొట్టి బీమా పరిహారం, ప్రీమియం బకాయిలు ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఎగ్గొట్టారు అంటే వాళ్ళు ఎగ్గొట్టిన ప్రీమియం బకాయిల్ని వాళ్ళు పరిహారం ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వమే తోసేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం చేసిన తప్పులనేటి ఇప్పుడు ప్రభుత్వం మీద తోసేస్తున్నారు. కానీ ఏదో సంవత్సరం తర్వాత తోస్తే దానికి కొంత అర్థం ఉంది. కానీ 4 నెలల్లోనే వాళ్ళు చేయని తప్పులన్నీ ప్రభుత్వం చేసిందని, వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. ఎప్పుడైనా కూడా ప్రభుత్వము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పుల్ని, వాళ్ళు చేసిన స్కాముల్ని వాళ్ళే బయట పెట్టుకుంటారు ఏదో ఒక రూపంలో. ఇకపోతే జనం కన్నీళ్లకు జవాబేది. నాడు బుడమేరు గేట్లు తెరిచి నేడు బాధితులను గేటు బయట తరిమి నిండా ముంచారు. నిన్న టెట్ ఎగ్జామ్ జరిగింది. టెట్ ఎగ్జామ్కి ముందుగానే అందరూ విద్యార్థులు గేటు దగ్గరికి వచ్చారు. సహజంగా టైం కాదు గేటు తీరు కాబట్టి గేటు బయట నిలబడి ఇంకా టైం కాలేదని చెబుతున్నా అంటే లోపలికి ఎంట్రీ చేయనటువంటి ఫోటో తీసుకొని బుడమేరు గేట్లు అప్పుడు ఎత్తారు, ఇప్పుడు ఈ గేట్లు, అప్పుడు బుడమేరు గేట్లు ఎత్తారు, ఇప్పుడు ఈ గేట్లు మూసారు. జనం కన్నీళ్ళకు జవాబేదని ఒక వార్త రాయటం, అది మీరే నవ్వులు పాలవుతారు. ఇంకొక విచిత్రం ఏంటంటే సనాతన ధర్మంపై న్యాయస్థానాలకు చిన్న చూపు. అన్యమతాలకు ఆసరాగా నిలవడంపై హిందువులు ఆలోచించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపాటు. కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం తయారీ దారుణం. పార్టీ నష్టపోయినా సనాతన ధర్మ పరిరక్షణ కోసం పాటు పడతా. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేశాడని నేను అనలేదు. జగన్ తప్పు చేసినాడని నేను అనలేదు. అప్పటి ఈవో ధర్మారెడ్డి చేసిన పాపాలు వెలికి తీస్తాం. గత పాలనలో 31,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అని సాక్షి దినపత్రికలో రాశారు. ఇదే వార్త ఈనాడు దినపత్రిక కానీ చూస్తున్నట్లయితే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే మాడి మసైపోతారు. గత 5 ఏళ్లలో సనాతన ధర్మంపై దాడి. నా ప్రాణాలు ఒడ్డైనా దాన్ని కాపాడుతాను. కల్తీ నెయ్యే కాదు, తిరుమలలో అంతకు మించిన ఘోరాలు జరిగాయి. అవన్నీ కోర్టులు తెలుసుకోవాలి. జగన్ శుద్ధపోసేమి కాదు, ఆయనపై 29 కేసులు ఉన్నాయి అని ఇక్కడ రాశారు మాట్లాడినట్టు. అక్కడేమో జగన్ తప్పు చేసినాడని నేను అనలేదని చెప్పి అక్కడ రాశారు. తిరుపతి వారాహి సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్వజం. రాహుల్ గాంధీ, ఉదయనిధి స్టాలిన్పై కూడా నిప్పులు చెరిగిన జనసేనాని. ఇది పవన్ కళ్యాణ్ అక్కడ తిరుపతిలో జరిగిన సభలో రాసిన మాటలు. అది సాక్షిలో వక్రీకరించి ఏ విధంగా రాశారు అంటే కోర్టు న్యాయస్థానాలను తప్పుపట్టినట్టు, న్యాయస్థానాలకు చిన్నచూపు ఉన్నట్టు రాసినట్టు ఇక్కడ రాశారు. ఈనాడులో అయితే అక్కడ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రాశారు. ఇకపోతే
మనం అదే ఇంకా కొన్ని వార్తలు మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక నుంచి కూడా తీసుకున్నట్లయితే, ఆంధ్రజ్యోతి దినపత్రికలో అడ్డు చెప్పడం అసాధ్యం, నేనేం చెప్పినా ఆగే పరిస్థితి లేదు, వాళ్ళు చెప్పినట్లు చేయాల్సిందే, నాడు ఐఏఎస్ ఐపీఎస్లకు దిక్కు లేదు, ఇసుక పాలసీ నేను చేయలేదు, కర్త కర్మ అంతా వాళ్ళే, ఫోన్ వస్తే సంతకం పెట్టాల్సిందే, చేతి రాత వేబిల్లులు పెద్దల పనే, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు, ఏసీబీ కస్టడీలో గనులు డైరెక్టర్ వెంకటరెడ్డి. ఇంత పెద్ద వార్త సాక్షి దినపత్రికలో అసలు ఎక్కడా రాయని కూడా రాయలేదు. అంటే ఇసుక పాలసీలో ఇష్టం వచ్చినట్టు చేసి దాదాపు 2566 కోట్లకి స్కామ్కు బాధ్యుడైనటువంటి డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏసీబీ కస్టడీలో ఉంచిన 3 రోజులు అతను ఇవన్నీ నాకేం తెలియదు, ఇవన్నీ పెద్దల పాపాలే, వాళ్ళు చెప్పింది నేను చేశాను, వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే నేను అక్కడ పెట్టాను, కాబట్టి ఇవి నాకేమీ తెలియదు, దీనికి నేను బాధ్యుని కాదు, అప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంది, ఐఏఎస్ ఐపీఎస్లకే దిక్కు లేదు, వాళ్ళు ఏ పని ఆదేశిస్తే చేయాలి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలి అని వెంకటరెడ్డి ఏసీబీకి చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే పిలిస్తే రారా, వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష తమ్ముడు వీరంగం, రెన్యూ గ్రీన్ ఇన్ఫ్రా ఆఫీసులపై దాడులు, సిబ్బందిగా తమ వారిని నియమించలేదన్న ఆగ్రహంతో 5 వాహనాల్లో వచ్చి విధ్వంసం, కర్నూలు జిల్లాలోని 3 మండలాల్లో కార్యాలయాలపై వరుస దాడులు. కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే తమ్ముడు విరూపాక్షి అంటే ఒక నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ యొక్క తమ్ముడు ప్రైవేట్ కంపెనీలపై అంటే పునరుత్పాదక విద్యుత్తు అయినటువంటి పవన్ విద్యుత్తు కంపెనీల యొక్క ఆఫీసులపై దాడి చేయడం జరిగింది. అంటే మేము పిలిస్తే రారా, మేము చెప్పిన వాళ్ళను మీరు సిబ్బందిగా నియమించుకోరా అనే ఆవేశాలతో పోయి వాళ్ళు రాలేదని వాళ్ళ ఆఫీసుల మీద దాడి చేసి కంప్యూటర్లన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. ఇది వాళ్ళ దౌర్జన్యం. అంటే ప్రభుత్వం మారినా కూడా వాళ్ళగా దౌర్జన్యాన్ని ఆపలా. అంటే ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చెప్పినట్టు చేశారు, ప్రభుత్వం పోయినప్పుడైనా కూడా మీరు చెప్పినట్టే జరగాలంటే ఎక్కడ జరుగుద్ది? కాబట్టి దాని మీద పోలీసులు వెంటనే వాహనాలను సీజ్ చేసి కేసు బుక్ చేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు. ఇంకొక చిన్న వార్త ఏంటంటే 15% వృద్ధి రేటు లక్ష్యం, కొత్త పాలసీతో అన్ని రంగాల్లో గాడిలు పెట్టాలి సీఎం, మళ్ళీ ఆర్థిక వృద్ధి సాధించాలి, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, వారిపై అదనపు భారం లేకుండా ఆదాయం పెంచడంపై దృష్టి, 2014 తర్వాత విభజన కష్టాలున్న 13.7% వృద్ధి రేటు సాధించాం, జగన్ రివర్స్ నిర్ణయాలతో అది 10.5% తగ్గింది, తలసరి ఆదాయానికి డమాల్, వెనుకబడిన శాఖల క్రియాశీలం కావాలి, జనవరిలో P4 విధానము, చంద్రబాబు దిశానిర్దేశం. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ముఖ్యాంశాలు. మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.